Good evening, everyone. Welcome to Saram Sampatra Education. Myself, Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer reading series for Telangana Group 1 students. So every day one mains question మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అదర్ పీడిఎఫ్ రిలేటెడ్ కంటెంట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఎవ్రీడే 7 PM మన యూట్యూబ్ ఛానల్లో సెషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ రెగ్యులర్గా ఈ సెషన్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మెయిన్స్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఈరోజు క్వశ్చన్ చూడండి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పిల్లర్స్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ. డిస్కస్ ఇట్స్ ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ సమ్ మెజర్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ఇండియా. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా దీని మీద మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని పెంచడానికి మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దాని పేరే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకైనా సరే మంచిది. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి అఫోర్డబుల్ కాస్ట్లో అవైలబుల్గా ఉండాలి. సో ఫినాన్షియల్ సర్వీసెస్లోకి ఏమేమి వస్తాయి అంటే జనరల్గా బ్యాంకింగ్ సర్వీసెస్ వస్తాయి, లేకపోతే ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా వస్తాయి. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే మన ఇండియా తాలూకా ఎకానమీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఆఫ్ కోర్స్ కరెక్టే. బట్ దీన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనం కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము. వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. సో ఏంటా ఛాలెంజెస్? మరి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం కొన్ని మెజర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెజర్స్. ఓకేనా? సో క్వశ్చన్లో మనం ఏమేమి రాయాలి అంటే అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మరి ఆ ఛాలెంజెస్కి మనం ప్రొవైడ్ చేయాల్సిన మెజర్స్ ఏంటి, ఇవి రాస్తే సరిపోతుంది. సో అప్రోచ్ చూడండి. ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి అంటే అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం చేయాలి, ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ యొక్క ఇంపార్టెన్స్ని మనం డిస్కస్ చేయాలి. అండ్ దీన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం అండ్ కొన్ని మెజర్స్ ప్రొవైడ్ చేస్తూ మన కంక్లూజన్తో ఫినిష్ చేసేయచ్చు. ఓకేనా? రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం మనం ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ప్రతిభ. సో దీంట్లో మీకు టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. సెక్షనల్ టెస్ట్లో వచ్చేసరికి 12, రివిజన్ టెస్ట్లో వచ్చేసరికి 4, కరెంట్ అఫైర్ టెస్ట్లో వచ్చేసరికి 4 అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లో వచ్చేసరికి 9. సో మీకున్న సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా కాంప్రహెన్సివ్గా ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసాం. అరౌండ్ మీకు 4300+ MCQs అయితే కవర్ అవుతాయి. ఓకేనా? సో సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. సో ఇంకా అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే సిలబస్ ఫినిష్ చేయట్లేదు, కొంచెం ప్రోకాస్టినేషన్ ఫీలింగ్లో ఉన్నాము, డిలే చేస్తున్నాము అని అనుకుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి సో డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తారు. టెస్ట్ రాసేసి చక్కగా మీకు ఎక్కడైతే నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయో వాటిని మీరు చెక్ చేసుకుంటే మళ్ళీ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. 63059532. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ ఫస్ట్. ఇంట్రడక్షన్లో మనం ఏం చేయాలి, అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్? అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. ఓకేనా? అఫోర్డబుల్ కాస్ట్లో మన యొక్క రీజనబుల్ కాస్ట్లో ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రతి ఇండివిజువల్కి కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ, కొన్ని గ్రూప్స్ ఆఫ్ సొసైటీ దే ఆర్ బీయింగ్ ఎక్స్క్లూడెడ్. ఎవరు వాళ్ళు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, లేకపోతే పూర్ పీపుల్, ఉమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇలా కొన్ని గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో వీళ్ళు ఫినాన్షియల్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్. ఓకేనా? ఇప్పుడు రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి బ్యాంకింగ్ సర్వీసెస్ అవైలబుల్గా లేవు. అక్కడ ఏటీఎం ఉండదు, బ్యాంకుకి సంబంధించిన బ్రాంచ్ కూడా ఉండదు. సో అందుకని చాలామంది పీపుల్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. ఎప్పుడైతే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా ఎమర్జెన్సీ కోసం మనీ కావాల్సి వస్తే బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేరు. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ రూరల్ ఏరియాలో ఉన్న మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు. సో మనీ లెండర్స్ ఏం చేస్తారు? హెవీ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అది తిరిగి కట్టలేక మళ్ళీ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదన్నా తాకట్టు పెడుతూ ఉంటారు కదా, ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ. సో వాటిని ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు జప్తు చేసేసుకుంటారు. సో ఏలియనేషన్ అనేది జరుగుతుంది. ఫోర్స్ఫుల్ ఎవిక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా
ఓకేనా. సో వీటన్నిటిని రిమూవ్ చేయడం కోసం సో ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కానీ, పూర్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫినాన్షియల్ సర్వీసెస్ని అందుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ మనం అఫోర్డబుల్ కాస్ట్లో ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో అలా చేయడం కోసం మనకు మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దాని పేరే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే అందరికీ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఓపెన్ చేపిస్తాం. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, రైట్. దీంతో పాటు వీళ్ళకి ఇచ్చే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సార్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే నేను ఎటువంటి సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఓపెన్ చేశాక మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా అంటే లేదు, అది కూడా అవసరం లేదు. ఇదంతా కాకుండా నాకు ఇంకొక బెనిఫిట్ ఉంది. ఏంటంటే నా అకౌంట్లో అసలు ఎటువంటి అమౌంట్ లేదు, బట్ నాకు ఇమీడియట్ అవసరం కోసం ఒక 5,000 కానీ ఒక 10,000 కానీ కావాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకి 10,000 రూపీస్ వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తుంది అనమాట. అంటే మన అకౌంట్లో లేకపోయినా సరే మనం 10,000 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం రీపే చేసేస్తాం. ఒకవేళ మనం కానీ రీపే చేయలేకపోతే ఆ బ్యాంక్కి మన తరపున గవర్నమెంట్ పే చేస్తుంది. ఈ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటో చూద్దాం పదండి. ఆల్మోస్ట్ తెలిసిపోయింది కదా. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ రిఫర్స్ టు ద యూనివర్సల్ యాక్సెస్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎట్ ఏ రీజనబుల్ కాస్ట్. సో దీంట్లోకి ఏమేమి వస్తాయి? బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ ఇన్సూరెన్స్ అండ్ ఈక్విటీ ప్రోడక్ట్స్. ఓకేనా. సో జనరల్గా బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ అందరికీ అఫోర్డబుల్ కాస్ట్లో కానీ ప్రొవైడ్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఓకే, అసలు ఎందుకు ఇదంతా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎందుకు ఇదంతా ఇంపార్టెంట్ పిల్లర్ మన ఇండియన్ ఎకానమీలో, ఎందుకు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, దీనివల్ల మనకి సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సేవింగ్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో సేవింగ్స్ పెరిగితే ఏం జరుగుతుంది? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇంకొక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే బ్యాంక్స్లో కానీ సేవింగ్స్ బాగా పెరుగుతూ ఉంటే, ఓకేనా, అలా కలెక్ట్ చేసుకున్న అమౌంట్ బ్యాంక్ ఏం చేస్తుంది? బయట వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి లోన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా సేవింగ్స్ ఫెసిలిటీ ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రమోట్స్ ఏ కల్చర్ ఆఫ్ సేవింగ్స్ అమాంగ్ రూరల్ పాపులేషన్స్, కాంట్రిబ్యూటింగ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్ ఫినాన్షియల్ వెల్త్ ఇన్ ఎమర్జెన్సీస్. ముఖ్యంగా రూరల్ పీపుల్ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనీ కావాల్సి వస్తే వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. మనీ లెండర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? ఎక్స్ప్లాయిటేషన్ మనం తగ్గించవచ్చు. ఇట్ మిటిగేట్స్ ఎక్స్ప్లాయిటేషన్ బై యుసోరియస్ మనీ లెండర్స్ by providing easy access to formal credit, especially for vulnerable sections. సో మనకి ఫార్మల్ క్రెడిట్, ఇన్ఫార్మల్ క్రెడిట్ రెండు ఉంటుంది. ఫార్మల్ క్రెడిట్ అంటే ఏంటి? బ్యాంక్ దగ్గర నుంచి మనం కానీ లోన్ తీసుకుంటే దాన్ని మనం ఫార్మల్ క్రెడిట్ అంటాం. అదే మనీ లెండర్స్ దగ్గర నుంచి మనం కానీ లోన్ తీసుకుంటే దాన్ని ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటాం. ఫార్మల్ క్రెడిట్ మంచిదా, ఇన్ఫార్మల్ క్రెడిట్ మంచిదా? ఫార్మల్ క్రెడిటే మంచిది. ఎందుకంటే ఇన్ఫార్మల్ క్రెడిట్లో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వడ్డీని కానీ మనం కట్టలేకపోతే మనం ఏదన్నా కొలాటరల్గా పెడతాం కాబట్టి వాటిని వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటారు. ఓకేనా. సో తెలుసు కదా, భూచక్ర వడ్డీ ఇలా ఉంటే చాలా ఉంటాయి. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫార్మర్స్ బాగా ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యారు వీటి వల్ల. సో అందుకని అందరికీ ఫార్మల్ క్రెడిట్ అనేది అవైలబుల్గా ఉంచడం కోసం ఫినాన్షియల్ ఇంక్లూజన్ మనం తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. అండ్ దీని ద్వారా ఎకనామిక్ అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ హ్యాస్ ఎ మల్టిప్లయర్ ఎఫెక్ట్, బూస్టింగ్ ఎకనామిక్ అవుట్పుట్, రెడ్యూసింగ్ పావర్టీ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఎవరికైతే సేవింగ్స్ చేసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి బ్యాంక్ అనేది అమౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ అమౌంట్ తీసుకున్న వాడు ఏం చేస్తాడు? ఏదైనా బిజినెస్ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఏదైనా గ్రాసరీ షాపు, లేకపోతే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, రెస్టారెంట్ కానీ, ఏదైనా స్టార్ట్అప్ కానీ, ఇలా ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. సో ప్రొడక్షన్ పెరుగుతుంది. సమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జనరేట్ అవుతాయి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే మన దగ్గర ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అందరికీ జాబ్స్ వస్తాయి. సో చక్కగా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇన్కమ్ పెరిగితే పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఓకేనా. సో ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ కూడా పెరుగుతుంది. మనం కానీ గమనిస్తే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రామ్ కింద
మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఎవరు ఓపెన్ చేసుకున్నారు అంటే ఫీమేల్స్. అంటే దాని అర్థం ఏంటి, ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్కి ముందు ఫినాన్షియల్ సర్వీసెస్ ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకున్నారు అంటే మేల్స్ యూటిలైజ్ చేసుకున్నారు. ఫీమేల్స్కి ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి చాలా తక్కువగా యాక్సెసిబుల్గా ఉంది. అందుకనే ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉమెన్కి కూడా మనం ఈ బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా కావాల్సి వస్తే లోన్స్ తీసుకుంటారు. వాళ్ళు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఏదైనా ఒక స్టార్ట్అప్ కానీ బిజినెస్ యాక్టివిటీ కానీ స్టార్ట్ చేస్తారు. లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఉపయోగపడతాయి. సో దీని ద్వారా జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఎనేబులింగ్ ఉమెన్ టు కంట్రోల్ దేర్ ఫినాన్షియల్ లైఫ్స్ అండ్ ఎంగేజ్ ఇన్ ప్రొడక్టివ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఛాలెంజెస్. ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే నాన్ యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంక్ అకౌంట్స్. Bank accounts are a gateway to all financial services. But according to a report by the World Bank, about 190 million adults in India do not have a bank account, making India the world's second largest nation in terms of unbanked population after China. చూసారా, 2021లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఎంతమంది అడల్ట్స్కి బ్యాంక్ అకౌంట్స్ లేవు అంటే 190 మిలియన్. సో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. బ్యాంక్ అకౌంట్స్ లేని పాపులేషన్లో తీస్తే ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ మనమే ఉన్నాం. సో దీని అర్థం ఏంటి, చాలా మందికి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఇంకా యాక్సెసిబుల్గా లేవు, ఎప్పటికి 2021కి కూడా. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి డిజిటల్ డివైడ్. ద మోస్ట్ కామన్ బ్యారియర్స్ టు ద అడాప్షన్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ విచ్ మే ప్రమోట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. నాన్ అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్, lack of skills among the stakeholders to use digital services. Low income consumers who are not able to afford the technology required to access digital services. సో డిజిటల్ డివైడ్ అంటే తెలుసు కదా. సో ఈ డిజిటల్ టెక్నాలజీ యొక్క యూసేజ్ ప్రాసెస్ అనేది కొంతమందికి అర్థం కాదు, కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడైతే ఈ డిజిటల్ టెక్నాలజీ అందరికీ స్ప్రెడ్ అవ్వదో, అందరికీ ఇది అఫోర్డబుల్గా ఉండదో, మనం ఫినాన్షియల్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేయలేము. ఇప్పుడు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే అండ్ అదర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఓకేనా, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా డిజిటల్ టెక్నాలజీ అనేది అందరికీ అవైలబుల్గా ఉండాలి. అది లేకపోతే ఇదంతా మనం ప్రొవైడ్ చేయలేం. నెక్స్ట్ వన్, ఇన్ఫార్మల్ అండ్ క్యాష్ డామినేటెడ్ ఎకానమీ. ఇండియా ఈస్ ద హెవీలీ డామినేటెడ్ క్యాష్ ఎకానమీ. దిస్ పోసెస్ ఏ ఛాలెంజ్ ఫర్ డిజిటల్ పేమెంట్ అడాప్షన్. సో చాలా ఏరియాస్లో ఇంకా క్యాష్ని యూజ్ చేస్తున్నారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో స్టిల్ మన ఇండియాలో క్యాష్ ఎకానమీనే డామినేటెడ్గా ఉంది. నెక్స్ట్ వన్, also according to the International Labour Organization, about 81% of the employed persons in India work in the informal sector. చూసారా, ఇన్ఫార్మల్ సెక్టర్లోనే ఎక్కువ మంది లేబర్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి వచ్చే పేమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, క్యాష్ రూపంలోనే ఉంటాయి. ద కాంబినేషన్ ఆఫ్ ఎ హ్యూజ్ ఇన్ఫార్మల్ సెక్టర్ అలాంగ్ విత్ ఎ హై డిపెండెన్స్ ఆన్ క్యాష్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పోజెస్ అన్ ఇంపెడిమెంట్ టు డిజిటల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరగాలి అంటే డిజిటల్ డివైడ్ అనేది తగ్గాలి. అందరికీ డిజిటల్ సర్వీసెస్ కానీ డిజిటల్ టెక్నాలజీ కానీ యాక్సెసిబుల్గా ఉండాలి. అప్పుడే మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ని 100% అచీవ్ చేయగలం, లేకపోతే కష్టం. నెక్స్ట్ వన్, జెండర్ గ్యాప్ ఇన్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అకార్డింగ్ టు 2017 గ్లోబల్ ఫిండెక్స్ డేటాబేస్, 83% of males above 15 years of age in India held accounts at a financial institution in 2017 compared to 77% females. చూసారా, మేల్స్ వచ్చేసరికి 83% ఉంటే ఫీమేల్స్ వచ్చేసరికి 77% అనమాట. This is the gender gap financial services law. This is attributed to socio-economic factors including the availability of mobile handset and internet data facility being higher among men than women. సో మెన్కి ఎక్కువగా ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మొబైల్ హ్యాండ్సెట్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి, ఉమెన్కి లేవు. సో దీని ద్వారా జెండర్ గ్యాప్ ముఖ్యంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్లో బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని మెజర్స్ని ప్రొవైడ్ చేయాలి. సో వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ వచ్చేసరికి వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ డిజిటల్ కవరేజ్. ప్రొవైడ్ ఎ రాబస్ట్ డిజిటల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఆల్ ఫినాన్షియల్ సర్వీస్ అవుట్లెట్స్ ఫర్ సీమ్లెస్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఏటీఎం సర్వీసెస్ కానీ లేకపోతే అదర్ అవుట్లెట్స్ తీసుకురా, అక్కడ నువ్వు డిజిటల్ టెక్నాలజీని తీసుకురా. సో దట్ డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చు. ఎవరైతే పర్సనల్గా డిజిటల్ టెక్నాలజీని ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్హాన్స్ బ్యాంకింగ్ కవరేజ్. Increase outreach of banking outlets to provide banking access to every village.
సో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో పెట్టుకోవడానికి బిజినెస్ ఆపరేషన్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంటుంది. సో లోన్స్ కూడా బయటకు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి, డిపాజిట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందుకనే మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ మనకి అర్బన్ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. సో అలా కాకుండా రూరల్ ఏరియాస్కి కూడా మనం ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని తీసుకెళ్తేనే ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని మనం అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు యూటిలైజ్ ఫినాన్షియల్ టెక్నాలజీ. Leverage developments in fintech to encourage innovative approaches for strengthening outreach. సో ఈ ఫినాన్షియల్ టెక్నాలజీలో మనం ఇంకా ఇన్నోవేషన్ తీసుకొస్తూ ఉంటే ఇంకా ఎలా మనం ఈ రీచ్ని పెంచవచ్చు, అందరికీ ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, కొత్త కొత్త ఇన్నోవేటివ్ వేస్ని మనం తీసుకురావాలి. ఆల్రెడీ యూపీఐ సర్వీసెస్ ద్వారా మనం చాలా ఫినాన్షియల్ ఇంక్లూజన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. సో ఇలాగే కంటిన్యూస్గా మనం ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయొచ్చు. Next one, universal access. Expand digital infrastructure to include cooperative banks, payment banks, and other non-bank entities for efficient and transparent services. By addressing these challenges and implementing the suggested solutions, India can enhance financial inclusion, leading to greater economic growth and development. సో పైన మాట్లాడుకున్న ఛాలెంజెస్ ఏవైతున్నాయో వాటిని అడ్రస్ చేస్తూ కింద మనం ప్రొవైడ్ చేసిన మెజర్స్ ఏవైతున్నాయో వాటిని కానీ ఫాలో చేస్తే చక్కగా మనం అనుకున్న ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయొచ్చు, జెండర్ గ్యాప్ని రెడ్యూస్ చేయొచ్చు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయొచ్చు. ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి మనీ లెండర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ నుంచి మనం కాపాడొచ్చు. సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా? రైట్. సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్ మీద మనం టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాము గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం. సో దీంట్లో మీకు 15 డైలీ టెస్టులు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అరౌండ్ 200+ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేస్తాం. ఓకేనా? సో ఈ మాడ్యూల్కి సంబంధించిన సిలబస్ అనేది మొత్తం ఈ టెస్ట్ సిరీస్లో కవర్ అయిపోతుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు ఆన్సర్ కాపీ రాస్తారు, మాకు సెండ్ చేస్తారు. సో వితిన్ 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా ఉంటుంది ప్రతి టెస్ట్కి, యాజ్ వెల్ యాజ్ మీకు మోడల్ ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఎప్పుడైనా సరే సాయిరామ్ సార్తో మాట్లాడచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏ అనేది గేమ్ చేంజర్ ప్రోగ్రామ్. ఎవరికైతే ఎస్ఏలో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. సో మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని ఎక్కడైతే స్కోర్ చేయొచ్చు అంటే అది ఎస్ఏలోనే. మీకు ఉన్న జిఎస్ రిలేటెడ్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు అప్లై చేయాలి. బట్ ఎస్ఏ యొక్క స్ట్రక్చర్ గురించి దీని గురించి ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి, ఇవన్నీ నార్మల్ ఆన్సర్స్కి సెపరేట్గా ఉంటాయి, ఎస్ఏకి సెపరేట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ మేము డీటెయిల్గా నేర్పిస్తాము, నో ఇష్యూ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటంటే 25+ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని కవర్ చేస్తాం. సో వాటికి మేము బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం. సో మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది, దాంతోపాటు నార్మల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఆన్సర్ పీడిఎఫ్. నార్మల్ ఆన్సర్ ఇచ్చి మేము వదిలేం, దాంతోపాటు మీకు ఎనెక్డోట్స్ ప్రొవైడ్ చేస్తాం, స్టోరీస్ ప్రొవైడ్ చేస్తాం, కోడ్స్, డేటా, ఫ్యాక్ట్స్, ఫోల్డర్ పాయింట్స్ ప్రతి థీమ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ మెటీరియల్ అనమాట. సో దయచేసి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో ఎస్ఏ గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎస్ఏలో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రం ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ నార్మల్ ఆన్సర్స్లో అందరికీ సేమ్ మార్క్సే పడతాయి ఆన్ అన్ యావరేజ్గా. కంటెంట్ అనేది సేమ్గానే ఉంటుంది. బట్ ఎస్ఏలో కంటెంట్ మాత్రమే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ ఇస్ ద రైట్ వే. సో కంప్లీట్ మెయిన్స్ సిలబస్ని మేము ఫినిష్ చేసేస్తున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ కాంప్రహెన్సివ్గా మనమే కవర్ చేసాం కూడా. అరౌండ్ 1000+ క్వశ్చన్స్ మనం కవర్ చేసాం. ఇంకా ఏ టాపిక్ కూడా దాంట్లో నుంచి బయటికి వెళ్ళదు. మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి మైక్రో టాపిక్ నుంచి కూడా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డీల్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకెవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, stay tuned to our channel. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.